రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ నుంచి ఏలేరు కాలువ క్రింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ నుంచి ఏలేరు కాలువకు సాగునీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల రైతులకు ఊరట లభించనుంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. దీంతో సుమారు 53,000 ఎకరాల ఆయకట్టులో నారుమడుల పనులు కూడా ప్రారంభం కాలేదని అన్నారు. ఈ పరిస్థితిని స్థానిక నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సాగునీటి ప్రణాళికపై సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఏలేరు జలాశయానికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులతో చర్చించగా ఈ నెల 19వ తేదీ నుంచి ఏలేరు కాలువకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో 5 నియోజకవర్గాల రైతులకు ఊరట లభించనుంది. అవి పెంచుకోవచ్చు, అది ఆలోచించండి. దెన్ సో ఫస్ట్ అజెండా రిగార్డింగ్ ఇది మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ ఎకో పార్క్ డెవలప్డ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, దిస్ ఇస్ రిగార్డింగ్ ద నమో వన్లో మీకు అవసరం ఉన్న చెట్లు కావచ్చు, వేరే ప్రాంతానికి అవసరం ఉన్న చెట్లు కావచ్చు, రెండు మనం పెంచుకోవచ్చు. దీంట్లో నీడ్ నాట్ బి బిగ్ ఎక్స్టెంట్. 7.5 సెంట్స్ నుంచి 2 హెక్టర్స్ దాకా 1 హెక్టర్ దాకా 1 హెక్టర్ దాకా మనము డెవలప్ చేయవచ్చు. మారేడు ప్లస్ మిగతా టెంపుల్స్ అవసరమైన వృక్షాలు కూడా మీరు పెంచవచ్చు. ఓకే, ఎక్కడ ఉన్నా సరే, మీ ల్యాండ్ ఎక్కడ ఉన్నా సరే, నమో వన్ అన్నది 7.5 సెంట్ల నుంచి 1 హెక్టర్ 2.5 ఎకరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అందులో థిక్ ఫారెస్ట్ కింద డెవలప్ చేయడం. సో మెయింటెనెన్స్ కూడా డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది. సో అలాంటి ల్యాండ్ ఏమైనా మీరు ఇవ్వగలిగితే అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఏ విధమైన బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ ఉండదు. సో ఇది వెరీ గుడ్ ప్రాజెక్ట్. మీరు ఒకవేళ మీ రిక్వెస్ట్, మీకు ఏమన్నా సమ్ స్పెసిఫిక్ ప్లాన్స్ రీచ్ చేస్తే బాగుంటుంది. ల్యాండ్ రైట్స్ వెస్ట్ కంప్లీట్లీ విత్ ద దేవస్థానం. ఓన్లీ మెయింటెనెన్స్ దే విల్ టేక్ కేర్. సర్, Forest Department also proposed development of one nursery, sir, as Vriksha Prasadam. Okay. So whatever sacred saplings will be raised by the department and it will be given to the devotees. So that is the, yeah. Then